నమస్కారం ఏడీబీ వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు టీఆర్ఎస్ లోకి జోరుగా కొనసాగుతున్న వలసలు అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారన్న రాథోడ్ బాపురావు ఎమ్మెల్యే సమక్షంలో పలువురు టీఆర్ఎస్ లో చేరిక స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన బీజేపీ రాష్ట్ర నేత శ్రీనివాస్ ప్రధాని మోదీ పాలనతో ప్రజలు తమ వైపు ఉన్నారని వెల్లడి ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష ఇంటర్ ఫలితాల తప్పిదంపై నిరసనల వెల్లువ బోర్డు కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఏబీవీపీ టీవీవీ నేతల డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధితో పాటు సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై ఎంతో మంది టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బోత్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. నియోజకవర్గంలోని భీంపూర్ మండలానికి చెందిన రిటైర్డ్ టీచర్ సుధాకర్ తన అనుచరులతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వీరికి ఎమ్మెల్యే సాదరంగా స్వాగతం పలికారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధితో పాటు సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. అందులో భాగంగానే బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సమక్షంలో భీంపూర్ మండలం అంతర్గం గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కుమ్రా సుధాకర్ టీఆర్ఎస్ లో చేరారు. ఆదిలాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నరేందర్ యాదవ్, తాటిపల్లి రాజు, గడ్డం లస్మన్న, నాగయ్య యాదవ్, లస్మన్న యాదవ్ తో పాటు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. కాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో చేరికలకు ప్రాధాన్యత సంతరించుకుంది. భీంపూర్ మండలం జెడ్పీటీసీ స్థానాన్ని సుధాకర్ కు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిన సుధాకర్ తో పాటు ఆయన అనుచరులకు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి తెలంగాణ వచ్చాక జరిగిందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. భీంపూర్ మండల నివాసి ముద్దుబిడ్డ కుమ్రా సుధాకర్ గారు దాదాపు 30 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా సేవలు అందించి రిటైర్మెంట్ అయిన తర్వాత మరి అంతకుముందు మేము విద్యార్థి దశ నుంచి చూస్తున్నప్పటి నుంచి వారు కాంగ్రెస్ పార్టీకి అభిమానిగా పనిచేస్తూ మధ్యలో వారికి ఒక అవకాశం కూడా వచ్చింది. ఒక మంచి కార్యకర్తగా, ఒక కాంగ్రెస్ పార్టీకి అభిమానిగా, రామచంద్రారెడ్డికి ఇంకా అభిమానిగా పనిచేసిన రోజులు మేము కల్లారా చూసినాం. ప్రజలందరూ రాష్ట్రం తెచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ అని అందరికీ తెలుసు. కాబట్టి ఆ విధంగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలో ప్రభుత్వానికి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పాటు అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలకు సమానంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసిన భాగంగా ఈ 4.5 సంవత్సరంలో మనం అభివృద్ధిని చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళం. కాబట్టి అందులో సుధాకర్ గారు రిటైర్డ్ అయిన తర్వాత వారు కూడా వారి మనస్సులో ఈ టీఆర్ఎస్ పార్టీలో చేరితే నిజంగా ముఖ్యమంత్రి గారు కలగంటున్నారు, తెలంగాణ రాష్ట్రానికి బంగారు తెలంగాణ చేయాలనే కలగంటున్నారు కదా, ఆ కళను సాకారం చేయడానికి మరి నా వంతు నేను కూడా ఈ పార్టీలో చేరి ప్రజల సేవలో ముందుకు రావాలని వారి యొక్క కోరిక ఉండే. కాబట్టి వారి యొక్క కోరికను మన్నించి మరి మొన్ననే వారి యొక్క మా మండల నాయకులు, జిల్లా నాయకులు వారందరూ బాగా ఆలోచించి ఈ విషయాన్ని నాతో తెలియజేసి మరి వారు కూడా స్వయాన మొన్న వారి యొక్క కార్యకర్తలతో
నాదర్ రావడం. అంతకుముందు అడ్డి బోజారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల వారిని ఆదుకుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో నేను కూడా వారి సైతం నడుస్తా అన్న ఆలోచనతో ఈరోజు సుధాకర్ గారు మా మిత్రులు, అదేవిధంగా వారితో సహా ఒక 25 మంది ఒక 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఈరోజు మన శాసనసభ్యులు కూడా పోయిన 4.5 సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు. ఆ అభివృద్ధిలో మేము కూడా పాల్పంచుకుంటామని చెప్పి ఈరోజు మిత్రులు మా సుధాకర్ గారు ఈ యొక్క పార్టీలో చేరడం వారికి స్వాగతం పలుకుతున్నాను. వారితో వచ్చే వాళ్ళకు కూడా స్వాగతం పలుకుతూ మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరడం జరిగిందని సుధాకర్ తెలిపారు. బోత్ నియోజకవర్గంలో సైతం ఎమ్మెల్యే బాపురావు చేపడుతున్న పనులకు ఆకర్షితులై ఎంతో మంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 2014 నుంచి మనకు వచ్చిన కొత్త గవర్నమెంట్ ఈ 40 ఏళ్ళలో చేయని డెవలప్మెంట్ ఈ 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి వర్గానికి మేలయ్యేటట్టు చేసినందుకు నేను ఆకర్షమై ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కొరకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హాజరైన విద్యార్థుల కోసం మొత్తం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను గురుకుల విద్యా సంస్థల ప్రాంతీయ సమన్వయ అధికారి గోపీచంద్ పరిశీలించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల కళాశాలలో ఇంటర్, డిగ్రీ ప్రవేశాల కొరకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పట్టణంలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు చేపట్టారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష కొనసాగింది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకుని తమ హాల్ టికెట్లను సరిచూసుకున్నారు. ఆయా కేంద్రాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యా సంస్థల ప్రాంతీయ సమన్వయ అధికారి గోపీచంద్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యా సంస్థల ప్రాంతీయ సమన్వయ అధికారి గోపీచంద్ మాట్లాడుతూ ఇంటర్లో 1730 మంది దరఖాస్తు చేసుకోగా 1423 మంది హాజరు కాగా 307 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. డిగ్రీలో 262 మంది విద్యార్థినులు దరఖాస్తు చేసుకోగా 191 మంది పరీక్షలు రాయగా 71 మంది హాజరు కాలేదన్నారు. విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆదిలాబాద్, బోత్, ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని నాయకుల, కార్యకర్తల జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సమర్థవంతంగా పనిచేసి బీజేపీ తరపున ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించుకుని తమ సత్తా చాటాలని బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆయన జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్, ఖానాపూర్, బోత్ నియోజకవర్గాల పరిధిలోని మండలాలు, పట్టణాల నాయకులతో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశంలో వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ విక్రమ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లూరి నారాయణ రెడ్డి, చిట్యాల సుహాసిని రెడ్డి, మడావిరాజు, లోక్సభ కన్వీనర్ ఆదినాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన
మనందరం కూడా కష్టపడి మొన్న పార్లమెంట్ ఎన్నికలు మడాల రాజు గారు వేదికపైన ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నీతి నిజాయితీతో సుపరిపాలన అందిస్తున్న నరేంద్ర మోదీని దేశ ప్రజలు గుండెల్లో నిలుపుకొని ఆదరిస్తున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ బీజేపీకి ఊహించని విధంగా ఆదరణ లభించిందన్నారు. ప్రజలు బీజేపీకి ఓట్లు వేసేందుకు సన్నద్ధంగా ఉన్నారని, దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అందిస్తున్న పాలనా తీరును ప్రజలకు వివరించి పార్టీ ఆదరణ పెంచాలని సూచించారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉందనేది అనేక సందర్భాల్లో మనం చూసాం. మొన్న జరిగిన సంబంధించిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా మనం ఒక వాతావరణం నిర్మాణం చేయగలిగాం. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో కూడా మనం ఈరోజు విజయాన్ని సాధిస్తున్నామని చెప్పేసి మనం కాదు, ఈరోజు పత్రికా మిత్రులు కావచ్చు, లేకపోతే రాజకీయ సంబంధించిన పండితులు కావచ్చు, అదేవిధంగా బయట ఉన్న అనేక మంది కూడా ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా మనకు ఈరోజు మనం వింటున్నాం. ఈ వాతావరణాన్ని కొద్దిగా ఆనందాన్ని మనం పంచుకుంటున్న సందర్భంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు సంబంధించిన ఇదే సందర్భంలో పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ తర్వాత రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎంత రిజల్ట్ వస్తుందో, రేపు ప్రధానమంత్రి సంబంధించిన నరేంద్ర మోడీ గారు మళ్ళీ పదవి తీసుకున్న తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఏ రకమైన సంబంధించిన వాతావరణం మారుతుందో భయపడి ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ రావడం అనేది మనం చూసాం. అంతకుముందు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు, విజ్ఞానవంతులు టీఆర్ఎస్ను పక్కన పెట్టారని గుర్తు చేశారు. ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పథకాలను అమలు చేస్తూ పెత్తనం చెలాయిస్తున్న టీఆర్ఎస్ తీరును ప్రజలకు వివరించాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు జట్టుగా పనిచేసి బీజేపీను గెలిపించాలని ఆకాంక్షించారు. అందరి టార్గెట్ రేపెట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ భారతీయ జనతా పార్టీ కైవసం కావాలి. జిల్లా పరిషత్ బిల్డింగ్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాల. ఇదేం అనుమానం అవసరం లేదు ఎవరికి. ఈరోజు జరుగుతున్నటువంటి సమీక్ష సమావేశం కన్నా ఒక 4-5 రోజుల ముందటి నుంచే ఏ రాజకీయ పార్టీకి అయితే అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందో ఆ రాజకీయ పార్టీలో టికెట్లు ఆశించే వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు. ఈ రాష్ట్రంలో జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతున్నది. అందరికీ ఆదర్శప్రాయుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా సామూహిక వివాహాలను నిర్వహించడం అభినందనీయమని డిఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, అఖిల భారతీయ బౌద్ధ మహాసభ సంయుక్తంగా ఈ నెల 27న నిర్వహించే జయంతి ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను సంఘం నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సామూహిక వివాహాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం 10వ తరగతి పేపర్ల మూల్యాంకన కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు సోగల సుదర్శన్, మాలీ సంక్షేమ సంఘం నాయకులు సుకుమార్ పెట్కులేతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీన అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, అఖిల భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించే జయంతి ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను సంఘం నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ మేరకు డిఈఓ డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనల విధానాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేయడం హర్షణీయమని అన్నారు. జయంతి ఉత్సవాల్లో సామూహిక వివాహాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఆకాంక్షించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఎంతో అనుసరణీయం ఈనాటి యువతకు. కాబట్టి వారి జయంతి ఉత్సవాలను 365 డేస్ జరుపుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నాము. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోస్టర్ జయంతి ఉత్సవాలను సంబంధించుకొని ఈ యొక్క బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను పురస్కరించుకొని సామూహిక వివాహాలు చేయడం అన్నది ఎంతో
అభినందనీయం. అదేవిధంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా టీచర్స్ పరివార్ జిల్లా కన్వీనర్ సోగల సుదర్శన్ మాట్లాడుతూ ఈ నెల 27న డైట్ మైదానంలో అంబేద్కర్ 128వ జయంతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 28న పట్టణంలోని కైలాస్ నగర్ లో గల అశోక్ బుద్ధ విహార్లో సామూహిక వివాహాలు జరిపిస్తున్నట్లు పేర్కొన్నారు. దళితులు అంబేద్కర్ వాదులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ద్వారా ఈ నెల 27వ తారీఖున డైట్ గ్రౌండ్లో జయంతి ఉత్సవ సభని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి బాబాసాహెబ్ ఆలోచనలు ప్రజల్లో తీసుకుపోవాలనే ఒక సదుద్దేశంతో మరి పేదవాళ్ళకు కూడా హంగు ఆర్భాటంగా వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేరు కాబట్టి వాళ్లకు మేము బుద్ధిస్ట్ టీచర్స్ తరపున 28వ తారీఖు నాడు అశోక బుద్ధ విహార్ కైలాస్ నగర్ నందు ఉచితంగా పేదవాళ్లకు వివాహాలు కూడా జరపడం జరుగుతుంది. కాబట్టి బాబాసాహెబ్ ఆలోచన అంటేనే ఒక రాజ్యాంగం అనేది స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే పునాదుల మీద నిర్మించబడ్డది. కాబట్టి వాటన్నింటి కూడా ప్రజల్లో తీసుకుపోవాలి. బాబాసాహెబ్ ఆలోచన విధానం విశ్వవ్యాప్తం చేయాలి. భారతదేశంలో మతాలన్నీ మాసిపోతాయి, మానవత్వమే నిలుస్తుందని ఒక శాంతి సందేశాన్ని ఇచ్చినటువంటి గౌతమ్ బుద్ధుని ఆలోచనను కూడా ప్రజల్లో తీసుకుపోవడానికి కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఇంటర్ పత్రాల మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌక్లో బోర్డు కార్యదర్శి అశోక్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌక్లో బోర్డు కార్యదర్శి అశోక్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. విద్యార్థులతో బోర్డు కార్యదర్శి వెంటనే అనంతరం ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ప్రశాంత్ మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరంలో టాపర్గా నిలిచిన విద్యార్థులకు 0 మార్కులు వేశారని ఆరోపించారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఏబీవీపీ నాయకులు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ఎదుట నిరసన తెలిపితే వారిని అరెస్టు చేయడం శోచనీయమని అన్నారు. ఇంటర్ పత్రాల మూల్యాంకనం సక్రమంగా జరగలేదని, దీనిపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే మొన్న విడుదలైనటువంటి ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి నిన్న ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా చేయడం జరిగింది. అయితే అక్కడ ఏబీవీపీ కార్యకర్తల్ని, విద్యార్థుల తల్లిదండ్రుల్ని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. విద్యార్థులకు అన్యాయం కలిగే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఇంటర్ బోర్డు కార్యాలయం ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నది. దానికి నిరసనగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఏదైతే అశోక్ గారు ఉన్నారో వారి యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో టాపర్ వచ్చిన విద్యార్థులకు సెకండ్ ఇయర్లో ఒక్కొక్క సబ్జెక్టులో 0 మార్కులు రావడం మరి ఇది అనుమానంగా ఉన్నదని చెప్పేసి ఏబీవీపీ భావిస్తున్నది. కాబట్టి దీనిపైన సమగ్ర విచారణ జరిపించేసి దీనిపై ఇంటర్ బోర్డు పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. అంతేకాకుండా దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ గారు తమ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. ఆదిలాబాద్ తాలూకా పట్టణ స్వర్ణకారుల సంఘం 14వ మహాసభలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన ఎన్నికల్లో ఆ సంఘం అధ్యక్షులుగా వేణుగోపాల్, కార్యదర్శిగా శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఈ మహాసభలకు స్వర్ణకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి పూర్ణాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వర్ణకారులు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని స్వర్ణకార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి పూర్ణచారి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని విరాట్ విశ్వకర్మ ఆలయంలో ఆదిలాబాద్ తాలూకా పట్టణ స్వర్ణకార సంఘం 14వ మహాసభను నిర్వహించారు. అనంతరం సంఘం ఎన్నికలను నిర్వహించారు. అధ్యక్ష, కార్యదర్శుల కోసం నిర్వహించిన ఎన్నికల్లో 330 మంది స్వర్ణకారులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టకృష్ణ స్వామి, జిల్లా అధ్యక్షులు కలికోట రాములు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అనంతరం అధ్యక్షులుగా శ్రీ రామోజీ వేణుగోపాల్, కార్యదర్శిగా కత్రోజు శ్రీనివాసులు ఎన్నికైనట్లు ప్రకటించారు. అంటే కాంట్రవర్సీ కాదు. ఉదయ యాదవ్ గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను, తప్పకుండా మీ సహకారం మాకుండా చెప్పడం జరిగింది. అట్లాగే ఇంతకు ముందున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి
ఈటల రాజేంద్ర గారు కూడా మా జిల్లాలో వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి పూర్ణచారి మాట్లాడుతూ కార్పొరేట్ జ్యువెలరీ ప్రకటన కారణంగా స్వర్ణకార వృత్తి దెబ్బతింటుందన్నారు. కుల వృత్తుల అభివృద్ధి కోసం ప్రభుత్వం 250 కోట్లు కేటాయించినట్లు ప్రకటించిందని అన్నారు. అయితే ఆ నిధులు ఎటుపోయాయని ప్రశ్నించారు. స్వర్ణకారులు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ మనది, ఈ రాష్ట్రం మనది. ఇవాళ జయశంకర్ గారు ఆయన సిద్ధాంతాల మూలంగా తెలంగాణ వచ్చింది. శ్రీకాంత్ బలిదానం మూలంగానే తెలంగాణ వచ్చింది. బంగారు తెలంగాణ అంటున్నారు కాబట్టి మన బంగారు బతుకులు బాగైతే అని చెప్పేసి ఈ స్వర్ణకారులు బాగుందని చెప్పేసి మనం చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రధానంగా గత ప్రభుత్వం అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం ఒకటే అయినప్పటికీ కూడా అందులో కీలకంగా ఉన్నటువంటి శాసనసభాధిపతి మధుసూదనాచారి గారు కూడా ఉన్నప్పుడు మనం చాలా కోరికలతో ఉన్నాం. మనం ఏమనుకున్నామంటే ఈ తెలంగాణ మనది కాబట్టి తప్పకుండా విశ్వబ్రాహ్మణులకు అందులో స్వర్ణకారులకు న్యాయం జరుగుతున్నటువంటి ఆలోచన మనందరికీ ముందే ఉండేది. కానీ వాళ్ళ జైనత్ మండలం కరంజీకే గ్రామంలో సద్గురు బ్రాహ్మలిన్ బాజీరావు బాబా సప్తాహ వేడుకలను భక్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. బాబా చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. భక్తులు చేసిన నృత్యాలు, పాడిన భక్తి గీతాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. సద్గురు బ్రాహ్మలిన్ బాజీరావు బాబా బోధించిన ప్రవచనాలను భక్తులు ఆచరించడంతో పలు గ్రామాలు ఆధ్యాత్మికతతో వెల్లివిరుస్తున్నాయి. అందులో భాగంగానే జైనత్ మండలంలోని కరంజీకే గ్రామంలో బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమాన్ని ఆదివారం గ్రామస్తులు ఘనంగా చేపట్టారు. పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు, గ్రామస్తులు టప్పు చెప్పుల నడుమ బాజీరావు బాబా పల్లకిని గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగించారు. అదేవిధంగా దేవతల వేషధారణలతో చిన్న పిల్లలను ముస్తాబు చేసి ఎడ్ల బండిపైన కూర్చోబెట్టి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. దారి పొడవునా భక్తులు నృత్యాలు చేయగా భజన బృందం సభ్యులు భక్తి గీతాలతో శోభాయాత్ర సాగింది. మహిళలు బాజీరావు బాబా చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహా అన్నదానం చేపట్టారు. బాబా సప్తాహ వేడుకల సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం సంతరించుకుంది. ఈ మేరకు గ్రామస్తులు రతన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాబా చూపిన బాటలో నడవాలన్నారు. మద్యం, మాంసం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు. అప్పుడే మానవ జీవితానికి సార్థకత లభిస్తుందని తెలిపారు. జ్ఞానబోధతో పాటు సమాజంలో ఎలా మసులుకోవాలనే ఉద్దేశంతో కూడా చాలామంది కీర్తనకారులు వారి జ్ఞాన సందేశం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. ఏషియన్ ఓపెన్ సవెట్ ఫుట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆదిలాబాద్కు చెందిన పిలియ శివప్రసాద్ తన ప్రతిభను కనబరిచి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. ఈ నెల 16 నుండి 19వ తేదీ వరకు చండీగఢ్లో జరిగిన ఫుట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలో శివప్రసాద్ పాల్గొన్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినప్పటికీ బాబాయిలు గంగా సింగ్, హుషార్ సింగ్, తాతయ్య విఠల్ ప్రోత్సాహంతో ఫుట్బాల్ మాస్టర్ వీరేష్ విజయల శిక్షణలో పొందిన కృషి ఫలితంగా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. పోటీలో విజయం సాధించి ఆదిలాబాద్కు వచ్చిన సందర్భంగా ఆయన్ని పలువురు డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. కాగా శివప్రసాద్ గౌతమ్ మోడల్ స్కూల్లో చదివినందుకు గాను ఆ పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి ఘనంగా సత్కరించి శివప్రసాద్ చేపట్టిన విజయంపై అభినందనలు వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో ఒక చరిత్రకి ఒక నాంది పలకడం జరిగింది. పెళ్ళియ శివప్రసాద్ అనే మన అబ్బాయి ఇంతకుముందు మన గౌతమ్ మోడల్ స్కూల్లో చదువుకున్నాడు. కొన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆయన వేరే స్కూల్కి వెళ్ళగలిగినా కానీ ఆత్మస్థైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా
తన జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నా కానీ చివరికి వాళ్ళ తండ్రిని కోల్పోయినా కానీ ఎలాంటి పట్టుసడలింపు జరగకుండా వదలకుండా ఆయన ఈరోజు ఫుడ్ బాక్సింగ్ ఏషియన్ ఓపెన్ సావెట్ ఫుడ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2019లో గోల్డ్ మెడల్ సంపాదించడం అనేది చాలా గొప్ప విషయం. చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తోందని, అందుకు గాను ఆదిలాబాద్ జిల్లాలో తక్కువగా ఉన్న అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు తమ ట్రస్ట్ ప్రత్యేక చర్యలు చేపడుతోందని సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ తెలిపారు. ఆదివారం ట్రస్ట్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణల కోసం తమ సంస్థ చేపడుతున్న పలు వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలో అక్షరాస్యత శాతం పెంచేందుకు సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ తెలిపారు. ఆదివారం ట్రస్ట్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న డాక్టర్ రవికిరణ్ యాదవ్ ను స్వెరోస్ జిల్లా అధ్యక్షులు పెంటపర్తి ఊషన్న శాలువాతో సత్కరించి మెమెంటోను అందించి సన్మానించారు. ఈ సందర్భంగా సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ మాట్లాడుతూ కానిస్టేబుల్ రాత పరీక్షకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 23న ట్రస్ట్ ఆధ్వర్యంలో మోడల్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరచడంపై హర్షం వ్యక్తం చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కానిస్టేబుల్ ట్రైనింగ్ క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ చేసాం. కొన్ని రివైజ్డ్ కానిస్టేబుల్ సెన్సేషన్స్ మళ్ళీ సెషన్స్ అన్ని స్టార్ట్ చేసాం. దాదాపు దానికి ఒక 50 మంది వరకు మళ్ళీ అటెండ్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ ఇంటి దగ్గరే వాళ్ళు కొంచెం చదవటం, వాళ్ళకి స్టడీ మెటీరియల్స్ ఇప్పించడం జరిగింది. ఈ మంత్ 23rd రోజు 11 to 1 o'clock వరకు ఒక మోడల్ టెస్ట్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాం. ఆల్రెడీ హైదరాబాద్లో దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ తీసుకొని క్వశ్చనర్ దాని ప్రకారం తయారు చేసి మన వాళ్ళందరికీ ఒక పెట్టి ఒక బిఫోర్ గోయింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ వాళ్ళకు ఒక ప్రిపరేషనర్గా ఉండాలన్న ఉద్దేశంతో పెడుతున్నాం. దీన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక 200 to 300 మెంబర్స్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక దారుఢ్య పరీక్షలు అంటే ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ పాస్ అయిపోయినారు. వాళ్ళందరికీ మనం నిజంగా కంగ్రాచులేషన్. ఇక రిగార్డింగ్ చిన్నపిల్లలు ఎవరైతే 5th to 6th వాళ్ళకి మొన్న ఎగ్జామ్స్ నవోదయ విషయంలో కానీ రెసిడెన్షియల్ స్కూల్ విషయంలో కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు మోడల్ ఎగ్జామ్స్ కానీ క్లాసెస్ కానీ 5th to 6th పిల్లలు ఒక 100 మెంబర్స్ వరకు అటెండ్ అయ్యారు. అందులో మేము చూసిన దాన్ని బట్టి అయితే అరౌండ్ 70 మెంబర్స్ వరకు పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్స్కి కానీ నవోదయకు కానీ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో దొరికిన తప్పిదాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి బోర్డు కార్యదర్శిని సస్పెండ్ చేయాలని టీవీవీ జిల్లా అధ్యక్షుడు రాహుల్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీవీవీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యంతో వేలాది మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత లేని ఏజెన్సీకి మూల్యాంకనం బాధ్యతలను అప్పగించడంతో ఇలాంటి తప్పిదాలు జరిగాయని ఆరోపించారు. దీంతో ఎంతోమంది విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. దీనిపై ఓ కమిటీ వేసి సమగ్ర న్యాయం జరిగేలా చూడాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మొన్న 18వ తారీఖు నాడు ఇంటర్ బోర్డు చేసిన వంటి ఫలితాల్లో చాలా అవకతవకలు ఉన్నాయి. దానికి గోబెల్ అనే ఏజెన్సీకి ఇవ్వడం ద్వారా వాళ్ళకు కనీసం అర్హత లేనటువంటి కంపెనీలు ఇవ్వడం ద్వారా చాలా విద్యార్థులకు అవకతవకలు తిన్నాయి. కనీసం పోయిన ఎగ్జామ్స్లో 100కు 100 90% పాస్ అయిన విద్యార్థులకు కనీసం ఒక సబ్జెక్టులో 90% మార్కులు వచ్చినా కూడా ఈ సబ్జెక్టులో ఈ సంవత్సరము కనీసం 0 మార్కులు రావడం జరిగింది. కాబట్టి విద్యార్థులకు చాలామంది విద్యార్థులు ఉత్తర సాధించినటువంటి విద్యార్థులు చాలామంది విద్యార్థులు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఫెయిల్ కావడం జరిగింది. దీనికి కారకులైన వంటి ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ను సస్పెండ్ చేయాలి. ఫెయిల్ అయిన వంటి విద్యార్థులకు న్యాయం చేయాలి. దీనిపైన సమగ్రంగా ఒక కమిటీ వేసి విచారణ జరిపించాలని తెలంగాణ విద్యార్థి వేదిక డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. హైదరాబాద్లోని పంజగుట్టలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేయడాన్ని ఖండిస్తూ ఆదిలాబాద్లో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అంబేద్కర్ చౌక్లో ఆ సంఘం నాయకులు సూరం భగవాన్లు, భూమన్న, పొచ్చన్న, నారాయణ తదితరులు నల్ల బ్యాడ్జీలను ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూల్చివేతకు కారణమైన వారిపై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. बोलो रे बोलो
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. వృద్ధాప్యంలో సంభవించే పలు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు సుజోగ్ ఆక్యుప్రెషర్ హీలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో పలు ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఆదివారం కేఆర్కే కాలనీలోని వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరాన్ని చేపట్టారు. ఇందులో సుజోగ్ ఆక్యుప్రెషర్ హీలింగ్ సెంటర్ నిర్వాహకులు భాస్కర్ రావు, ఆశ్రమం నిర్వాహకులు సురేందర్, అశోక్లతో పాటు కేర్ టేకర్లు మంజుల, సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని పలువురు వృద్ధులకు వివిధ రకాల వ్యాధులకు సంబంధించి భాస్కర్ రావు ఉచితంగా థెరపీ ద్వారా వారికి చికిత్స అందించారు. ఇక్కడ వేసుకున్న తర్వాత ఈ చేతి ఇప్పుడు వేసుకోవాలి. ఇట్లా ఈ చేతి ఈ విధంగా మొత్తం ఇక్కడ అర్థమైందమ్మా. రోజు 4 సార్లు చేసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీఆర్ఎస్ లోకి జోరుగా కొనసాగుతున్న వలసలు, అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారన్న రాథోడ్ బాపురావు, ఎమ్మెల్యే సమక్షంలో పలువురు టీఆర్ఎస్ లో చేరిక. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన బీజేపీ రాష్ట్ర నేత శ్రీనివాస్, ప్రధాని మోదీ పాలనతో ప్రజలు తమ వైపు ఉన్నారని వెల్లడి. ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష, ఇంటర్ ఫలితాల తప్పిదంపై నిరసనల వెల్లువ, బోర్డు కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఏబీవీపీ టీవీవీ నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏడీబీ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.